సురేంద్ర బ్రో గుడ్ ఈవినింగ్ అంటున్నారు రత్నమ్మ. ఎలా ఉన్నారు బ్రదర్ అంటున్నారు రత్నమ్మ. మీ కన్ను తగ్గిందా అంటున్నారు రత్నమ్మ. హాయ్ శ్రీనివాస్ అన్నయ్య గుడ్ ఈవినింగ్ అంటున్నారు సురేంద్ర. మీరు చెప్పినట్లు నాకు ఉన్న ప్రాబ్లమ్‌ని స్టేటస్‌లో పెట్టాను. 24 గంటల తర్వాత పోయింది. ధన్యవాదాలు. ఎవ్వరికి ఎవ్వరికి ప్రాబ్లమ్స్ ఉన్నా వాట్సాప్ స్టేటస్ పెట్టండి. ఖచ్చితంగా 24 గంటల్లో మాయమైతది. అది పక్కా. సరేనా? థ్యాంక్ యూ. వీడియో చూసినందుకు భార్గవ్ మోహన్. లైక్స్ ఇచ్చే పోతాలే అక్క. ఐ యామ్ ఎక్స్‌ట్రీమ్‌లీ సారీ అక్క. ఇంకొద్దులే. ఈసారి చెప్పి సంపుతావు మళ్ళా నన్ను. ఆ! సరేనా? సురేంద్ర బ్రదర్ కమలకుమారి ఛానల్ సపోర్ట్ చెయ్యి. యెస్. కమలకుమారి ఛానల్ కూడా సపోర్ట్ చెయ్యండి. హాస్పిటల్ వెళ్ళినా రత్నక్క అంటున్నాడు సురేంద్ర. సురేంద్ర నా లైవ్‌కి వస్తే తెలుస్తుంది. యాడ తిన్నా అంటే ఎవరో. హ్మ్. అవును. సురేంద్రని ఎప్పుడు చూడలేదన్నయ్య మీ లైవ్‌లో. ఆ రోజు సబ్‌స్క్రైబ్ ఒక్కటి చేసుకున్నాం అంతే. ఆ రోజు చూసాను సురేంద్రని మీ లైవ్‌లో. అవునా సురేంద్ర బ్రో అంటున్నారు రత్నమ్మ. సరే మరి అయితే ఇంకా ఉండనా నేను? సెలవా? సారీ శ్రీనివాస్ అన్నయ్య మర్చిపోయా అంట. నిమ్మి సిస్టర్ ఈ లైవ్‌లో నాకు ఎవరో తెలియట్లేదు. అవును మంజు అందరూ కొత్తనే గదా ఇక్కడ. అందువల్ల నీకు తెలుసు. తేజ వచ్చిన్నాడు ఇందాక. తర్వాత రెడ్డి రాలే ఈరోజు. రెడ్డి ఏదో బిజీగా ఉన్నట్టున్నాడు మరి. తర్వాత తేజ, ఇంకొకరెవరు మోహిత వచ్చినింది. ఎళ్ళిపోయారు. ఆరోగ్యం బాగోలేదు నిర్మల గారు. కన్ను సర్జరీ అయ్యింది. ఓకే. అవునా సార్. అందుకని అక్క అమ్మ కన్ను అని అడుగుతుంది. ఓకే సురేంద్ర. ఇప్పుడు పర్వాలేదా? అయిపోయిందా సర్జరీ అయితే? ఓకే. టేక్ కేర్ అయితే. లైక్ డన్ సిస్ ప్రియాంక థ్యాంక్ యూ రా. ఎలా ఉన్నావు? గుడ్ ఈవినింగ్ ఆల్ అంటుంది ప్రియాంక. ప్రియాంక హాయ్ అంటున్నారు. కమల కుమారి అమ్మ. సురేంద్ర బ్రో నేను రత్నంని నేను. వజ్రాన్ని నేను. ఓకే బాయ్ నిమ్మి సిస్టర్. బాయ్ మంజు. బాయ్. థ్యాంక్ యూ మంజు. హాయ్ అత్త అంటుంది ప్రియాంక. ఓకే మరి అయితే లైవ్ ఎండ్ చేస్తాను ఇంకా. ఎందుకంటే పోతా పని చేసుకుంటా. బాగున్నా. కమలకుమారి గారే రత్నకుమారి అమ్మ ఛానల్ కొత్త ఛానల్ అది సురేంద్ర. అందుకే సపోర్ట్ చెయ్యి అని చెప్పారు ఇందాకే. నా ఛానల్ని కమలకుమారి ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. అది రత్న అమ్మ ఛానలే. కొత్త ఛానల్ స్టార్ట్ చేశారు. మీరు మీ వారితో రీల్ చేసేప్పుడు మీరు స్టూల్ మీద నుంచోండి ఇంకొంచెం. భార్గవ్ మోహన్ ఈ విషయం అర్థం కాలేదా? అక్కడ ఏంటంటే అలా ఎగమలుకొని మా ఆయనతో మాట్లాడుతూ ఉంటే అది కూడా ఒక కామెడీ అని అలా అనమాట. నీకు తెలియదా అమ్మ సురేంద్ర కన్ను ఆపరేషన్? తెలీదన్నయ్య నాకు. తెలీదు నాకు. హాయ్ రోయ్ ప్రియాంక తల్లి అంటున్నారు పెద్దన్నయ్య. ఇంకా ప్రియాంక ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటుందన్నయ్య. ఇంకానా? అమ్మ ఏంది 59 అయినాయే, 60 అయినాయి. సాయి ఇస్తున్నాడా? ఓకే. ఓకే. ఇద్దరున్నారు లైవ్‌లో. ఎవరిద్దరు? సాయి, పెద్దది. ఆఫ్ చేస్తా. అది లైక్‌లు ఇస్తున్నాడని చెప్పి వెయిట్ చేస్తున్నాను అన్నయ్య. ఇచ్చేసాడు అయిపోయిందా? అందుకే ఎవరు లైవ్‌కి రావడం లేదు. అవును సురేంద్ర నీ లైవ్ కూడా నాకు కనిపించట్లేదులే. ఏందంటే నీ లైవ్ అప్పుడు కనిపించేది నేను ఖచ్చితంగా వస్తూ ఉన్నాను. ఈ మధ్యలోనే నేను ఎవరి లైవ్‌లో చూసానంటే కవిత లైవ్‌లో చూసాననుకుంటా నిన్ను. కవిత లైవ్‌లో తర్వాత వచ్చి రత్నామ్మ లైవ్‌లో మొన్న చూసున్నాను. థామస్ వచ్చావా? ఎలా ఉన్నావు థామస్? బాగున్నావా? థ్యాంక్ యూ థామస్. లైక్ చేసేయి థామస్. ఎళ్ళిపోతా నేను. లైవ్ ఎండ్ చేస్తున్నాను ఇప్పుడొచ్చావు. 8కి నా లైవ్ సురేంద్ర. అవును సురేంద్ర. అన్నయ్యది డైలీ 8కి లైవ్. 60 ఓకే. ఓకే. థ్యాంక్ యూ థామస్. థ్యాంక్ యూ. సాయి ఉన్నావా? ఎళ్ళిపోయావా? అమ్మ వచ్చాడమ్మా. చందు గూడా 60 అనంట. ఎళ్ళిపోయేటప్పుడు వస్తున్నారు. ఏంది మీరు? మళ్ళా నేను పోలేదంటారు మనోళ్ళు. ఓకే శ్రీనివాస్ అన్నయ్య వస్తా అంటున్నాడు సురేంద్ర. నిమ్ము అక్కో. ఏం చందు? ఏంటి బిజీ? సరే ఇంకొకటి కూడా ఇచ్చేసేయి పోతా. ఎలాగో వచ్చావుగా. నా మెసేజ్ పైకి వెళ్ళిపోయింది. చదవండి మేడం. చదివాను భార్గవ్ మోహన్ నేను. అదే గదా! స్టూల్ ఏసుకోమన్నావు గదా! చదివా. అదే చెప్పా నేను. అంటే నేను స్టూల్ వేసుకుంటే స్టూల్ వేసుకోకుండా అలా పైకి ఎగమూలుకొని మాట్లాడితే కూడా కొంచెం హాస్యం పండుతుందేమో అని అలా చేస్తున్నాను భార్గవ్ మోహన్. ఓ శేఖర్ పొలంలో కొంచెం బిజీగా ఉన్నా. సరేలే అయితే. ఓకేలే మరి కానీలే చందు.